బాహుబలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది అండ్ హిందీలో కూడా చాలా మంచి అసలు ఒక రేంజ్లో కలెక్షన్స్ ఉన్నాయి అండ్ బాలీవుడ్ స్టార్స్ కూడా ఇప్పుడు కామ్ అయిపోయారు అలా ఇలా అనకూడదు బికాజ్ కొన్ని రోజుల్లో దే కమ్స్ అన్ అనదర్ ఫిలిం విచ్ మైట్ క్రాస్ దిస్ ఫిలిం అండ్ విచ్ మైట్ బ్రేక్ రికార్డ్స్. రికార్డ్స్ ఇవన్నీ దే నాట్ పర్మనెంట్ కదండి, దే టెంపరీ. జూనియర్ ఎన్టీఆర్కి మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని. ఆయనకి షూటింగ్ గ్యాప్ ఉన్నప్పుడు ఆయన అనుకోకుండా అలా కలుస్తూ ఉంటాం, ఇక్కడ కానీ మా ఇంట్లో కానీ బాబాయ్ ఇంట్లో కానీ. కొంచెం ఎటకారం ఎక్కువ ఉండాలి, తప్పలేదు. సో ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్. కీరవాణి గారి కొడుకుగా మీకున్న ఎసెట్ ఏంటి, లయబిలిటీ ఏంటి? నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం ఏమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వు ఉండాలయ్యా. నాన్న అబ్బాయి కాబట్టి నాకు మిగతా వాళ్ళకంటే ఈజీగా రావచ్చు ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యూచర్. సో కీరవాణి గారు కాకుండా మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, లైక్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో? ఐ నో ఇట్ ఇస్ అ టఫ్ క్వశ్చన్. అంటే I really like the tune, I absorbed the tune and I was totally into it. So I thought, okay, why not give it a try, let's give it a shot అనుకున్నా. సరే నాన్న ఒకసారి ట్రై చేస్తా అన్నా. సరే ట్రై చేయడానికి ఏమైనా ట్రై చేయన్నారు. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. I knew that, okay, this is going to be a hit song because but ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని సీరియస్లీ I didn't expect. సినిమా థియేటర్కి వెళ్తాం, అండ్ స్పీకర్స్లో నువ్వు పాడిన పాట ప్లే అవుతుంటే అలాగా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. ఓకే, ఇట్ ఫీల్స్ గుడ్. నేనే కదా పాడింది ఈ పాట అని. మన రీసెంట్ బ్లాక్ బస్టర్ బాహుబలి 2లో దండాలయ్య అనే సాంగ్తో చాలా మంచి హిట్ సంపాదించుకుని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి కొడుకైన కాలభైరవతో ఇవాళ మనం మాట్లాడదాం. హాయ్ భైరవ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్, సాంగ్ ఇంత పెద్ద హిట్ అయినందుకు అండ్ అలాగే మూవీ కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇట్స్ లైక్ హ్యాపీనెస్, దానికి బౌండరీస్ లేవు యాక్చువల్లీ. We've been having a really good time seeing the response all over and it feels great. అసలు ఈ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ సార్ అనుకున్నారా, వేరే సింగర్తో పాడించాలనుకున్నారా, లేకపోతే మీకోసమే కంపోజ్ చేయడం జరిగింది? దండాలయ్యానా, what happened was the song was composed. Actually this wasn't supposed to be a song. It wasn't intended to be a song. ఒక చిన్న ఆర్ఆర్లో ఒక చిన్న బిట్ సాంగ్ లాగా స్టార్ట్ అయింది. But then as Nana composed, and it slowly turned out to be a full-fledged song. And I never imagined that I would be singing this song, frankly. And singers ever paarte baaguntadi ani ila discussion jarugutundi. So I thought, appudu I was there in the composing session. I really liked the tune, I absorbed the tune and I was totally into it. సో ఐ థాట్, ఓకే, వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై, లెట్స్ గివ్ ఇట్ ఎ షాట్ అనుకున్నా. సరే నాన్న ఒకసారి ట్రై చేస్తా అన్నా. సరే ట్రై చేయడానికి ఏమైనా ట్రై చేయన్నారు. అండ్ దెన్ ఐ ఒక ట్రాక్ పాడేసిన తర్వాత అందరికీ నచ్చింది. దెన్ ఐ థాట్, ఓ మై గాడ్. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ ఐ టుక్ ది ఇనిషియేటివ్. సో ఇట్ వర్క్డ్ అవుట్ లైక్ దాట్. అసలు అన్ని సాంగ్స్ చాలా సూపర్ డూపర్గా ఉన్నాయి అండ్ అన్ని సాంగ్స్లో మీ సాంగ్ అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ అండ్ చాలా మంచి రీచ్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఈ ట్యూన్ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ తెస్తుంది? నో, యాక్చువల్లీ నేను ఫ్రాంక్లీ ఐ న్యూ దట్ ఓకే దిస్ ఈస్ గోయింగ్ టు బి హిట్ సాంగ్ బికాజ్ ఆ మినిమం జడ్జ్మెంట్ ఉంటుంది కదా, ఇది మంచి హిట్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని సీరియస్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నో వన్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంటే లైక్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ ఫీల్ టూ మచ్. అంటే అది ఎలా చెప్పాలో తెలియదు. ఎక్కడికో షాపింగ్ మాల్కి వెళ్తాం, లేకపోతే ఎక్కడికో వెళ్తాం, ఏదో సినిమా థియేటర్కి వెళ్తాం, అండ్ స్పీకర్స్లో నువ్వు పాడిన పాట ప్లే అవుతుంటే అలాగా
ఓకే ఇట్ ఫీల్స్ గుడ్, నేనే కదా పాడింది ఈ పాట అని. బట్ ఐ ఫీల్ రియలీ గుడ్, ఇట్ ఫీల్స్ గ్రేట్. అండ్ ఇంతకు ముందు కూడా లైక్ మీరు వేరే మూవీస్లో వర్క్ చేయడం జరిగిందా సార్ దగ్గర వేరే సాంగ్స్? యా, ఫర్ డిఫరెంట్ సాంగ్స్ ఐ వర్క్డ్. అండ్ ఇంతకుముందు కూడా నాన్నతో అండర్ నాన్న ఐ వర్క్ ఫర్ వేరియస్ మూవీస్. బట్ బాహుబలి ద కంక్లూజన్, ద పార్ట్ 2 వాజ్, ఐ షుడ్ సే ఇట్స్ ద ఫస్ట్ మూవీ దట్ ఐ వర్క్డ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఫ్రమ్ స్క్రాచ్ టిల్ ది ఎండింగ్, till the very ending. So I should say this is the first movie in my career where I worked full time as an assistant anamata, ante totally into that. Ante before that I had college, I had other commitments and so many things going on, but for this movie it was like just work. సో లైక్ కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్, లైక్ ఏం చదివారు? I did my, after 12th I did my BSc. Under graduation I did BSc Maths, Statistics and Computers. సో మ్యాథ్స్ కాబట్టి లైక్ ఉండిందా మీకు ఏమైనా లైక్ ఎడ్యుకేషనే కంటిన్యూ చేద్దామా లేకపోతే? At a point of time, yeah, when I was young, ఒక 10th class 9th class ఆ టైంలో ఎడ్యుకేషన్లో కొన్ని గోల్స్ ఉన్నాయి నాకు, ఇది చేద్దాం అలా చేద్దాం అని. బట్ టువర్డ్స్ డిగ్రీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా టోటలీ మై మైండ్ సెట్ చేంజ్డ్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఐఎమ్ డన్. సో ఫ్రెండ్స్ అందరూ లైక్ ఎలా ఉంటారు, లైక్ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సన్ కాబట్టి అందరూ పాడించుకుంటూ ఉంటారా? లైక్ ఆబ్వియస్లీ అడుగుతారు కదా, పాడతారా? దట్ ఈస్ దేర్. అంటే వెనెవర్ యూ క్యాచ్ అప్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ వెనెవర్ యూర్ విత్ యువర్ ఫ్రెండ్స్ జస్ట్ చిల్లింగ్ అవుట్, గ్యాదరింగ్ ఉన్నా సరే ఊరికే సరదాగా ఏదో రకరకాల కవులు మాట్లాడుకుంటాం. అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ టు అ పాయింట్ వేర్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆస్క్, రే పాట పాడరా. ఇట్ హ్యాస్ టు, అంటే వస్తుంది ఏదో మూమెంట్లో అది. అండ్ లైక్ సరే చెప్పు, ఏ పాట పాడినా చెప్పాను. సో లైక్ ఐ హర్డ్ దట్ మీకు చాలా పెద్ద ఫ్యామిలీ అండ్ చాలా కజిన్స్ కూడా ఉన్నారు. అండ్ మూవీ చూసుకున్నట్టయితే పార్ట్ 1లో ఒక దగ్గర మీరు కనిపించడం జరుగుతుంది పార్ట్ 1లో. సో ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు లైక్ డైరెక్షన్ జరుగుతున్నప్పుడు లైక్ అనిపించేదా, ఓకే సమ్మర్లో కూడా ఇంత షూట్ చేస్తున్నారు వీళ్ళు? అండ్ నేను ఎందుకు అనిపించదండి, అంటే ఎవరికైనా అనిపిస్తుంది. బికాస్ ద వర్క్ దెవ్ డన్, ఇట్స్ నాట్ మామూలు పని కాదండి అది. సో లైక్ సమ్మర్ అనే కాదు, రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద కండిషన్స్ అండ్ వాట్ ఎవర్ ద సీజన్ ఇస్, అసలు ద వర్క్ దెవ్ డన్ ఇస్ జస్ట్ బ్రిలియంట్. అండ్ అప్పుడు అనిపించేదా లైక్ నేను కూడా వై డోంట్ ఐ గివ్ అ ట్రై ఇన్ యాక్టింగ్? అసలు ఆ సైడ్ వెళ్ళేది కాదు. ఆ రోజు ఏం జరిగింది ఐ టెల్ యూ. నేను ఊరికే షూటింగ్కి వెళ్ళాము, అంటే వేరే పని లేకపోతే ఖాళీగా ఉంటే సరదాగా అప్పుడప్పుడు నేను తమ్ముడు చెల్లి పదని షూటింగ్కి వెళ్దాం అని చెప్పి వెళ్తాం. సరే వెళ్ళాము, అక్కడ చూస్తే ఒక మెయిన్ ఆర్టిస్ట్ చలపతిరావు గారు ఉన్నారు, వెనకాల చాలామంది జూనియర్ ఆర్టిస్ట్. సరే ఇద్దరు ముగ్గురు తక్కువ ఫ్రేమ్లో ఇంకే ఎవరున్నారు అంటే, సరే మా పెద్దమ్మ షీస్ ద కాస్ట్ స్టైలిస్ట్ను నా వైపు చూస్తే, రే ఇటు ఖాళీగా కూర్చున్నట్టు ఈ డ్రెస్ పెట్టండి రా అన్నాడు. సరే పెద్దమ్మ అంటే ఇంకా ఇట్ హ్యాపెండ్ ఇన్ అ ఫ్లాష్ అనమాట. ఏంటి అంటే అనుకోలేపు నాకు డ్రెస్ వేసేసి ఫుల్ మేకప్ గివప్ వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఆ రోజు అలా టైం పాస్కి అండి. లైక్ యువర్ నాట్ లైక్ నేను యాక్టింగ్ చేయాలి అని ముందు ప్రిపేర్డ్గా ఏం లేదు? నో. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నా తమ్ముడు హీస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, హీస్ ఇన్ టు యాక్టింగ్, హీస్ అ గుడ్ యాక్టర్. బట్ నాకు అసలు లేదు, ఆ రోజు కామెడీ అంతే అది. సో లైక్ రైట్ ఫ్రమ్ 5 years నుంచి ట్రావెల్ చేస్తున్నారు బాహుబలి ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఓపస్తో. సో వన్స్ ఇట్లా అంతా ఎండ్ అయిపోయిన తర్వాత లైక్ ఎలా అనిపించింది అందరికీ? అదే అంటే 5 years నేను ఐ వాజంట్ టోటలీ ఇన్వాల్వ్. అదే మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉండింది పార్ట్ 1? యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఆల్మోస్ట్ జీరో అండి, జీరోనే చెప్పాలి, ఆల్మోస్ట్ కూడా కాదు. పార్ట్ 1లో నేను ఏమీ చేయలేదు. లైక్ ఐ యూస్ టు అటెండ్ రికార్డింగ్ సెషన్స్ యాజ్ అ కోరస్ సింగర్, అంతవరకే. పార్ట్ 2 మీకు చెప్పాను కదండి, ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్, ఐ వాజ్ దేర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్. బట్ 5 years వర్క్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందో అసలు నాకు 2 years, ఓకే 2 years ఈ సినిమా మీద అలా అసిస్టెంట్గా పనిచేసినందుకే సడన్గా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇట్ ఆల్ లుక్ వెరీ ఎంటీ. సడన్గా రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి అన్నట్టు ఉన్నది, టోటల్గా ఎంటీగా అనిపించింది. అంటే చెప్పాను కదా, 2-3 months prior to the release we had recording sessions and we had DTS and we had the final mix, everything going on full flow. సో పొద్దున్న లేస్తే అక్కడికి వెళ్ళడం, వర్క్ అంతా చూసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం, అదే ఇట్ వాజ్ అ రొటీన్, డైలీ రొటీన్. సడన్గా సినిమా April 28th రిలీజ్ అయింది, 29th సరే అయిపోయింది. సడన్గా ఏంటో మొత్తం ఎంటీగా అనిపించింది. అసలు ఏంటి ఇప్పుడు ఏంటి అన్నట్టు.
సో నౌ అగైన్ అందరం వర్క్ మూడ్లోకి వచ్చి వేరే సో లైక్ ప్యారలల్గా 4 లాంగ్వేజెస్లో రికార్డింగ్స్ జరుగుతున్నాయి. సో సార్ ఆబ్వియస్లీ చాలా బిజీగా ఉంటుంటారు. సో ఆ టైంలో మీకు లైక్ ఏమైనా కంపోజ్ చేయడం జరిగిందా బిట్స్ మూవీలో ఏదైనా బిట్స్ కానీ లైక్ ఆ థాట్ ఏమైనా వచ్చిందా మీకు? సో బీట్ ఫర్ సాంగ్స్ ఆర్ బీట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాన్న ఆల్వేస్ గివ్స్ ద బేసిక్ స్కెలిటన్, బేసిక్ ఫ్రేమ్వర్క్ అంతా ఇచ్చేసి డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ నోట్స్ ఇస్తారు నాన్న. సో కొన్ని బిట్లకి ఇట్ సో హ్యాపెన్స్ దట్ కొంత స్కోప్ ఉంటుంది ఫర్ మీ ఆర్ ఫర్ జీవన్ అన్న కీబోర్డ్ ప్లేయర్. అంటే హీ ప్లేడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఆల్ ద సాంగ్స్, ద కీబోర్డ్ ప్రోగ్రామర్. అండ్ అప్పుడప్పుడు జెమినీ గారు, అండ్ వీ యూస్ టు హ్యావ్ అ లిటిల్ స్కోప్ టు గివ్ అవర్ ఇన్పుట్స్ అనమాట. ఇక్కడ చేయొచ్చా, ఇక్కడ ఇలా చేయొచ్చా అని. సో మాకున్న స్కోప్లో చిన్న ఇన్పుట్స్ మేము ఇచ్చాం అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా ఏదో అని కాకుండా లైక్ వీ హ్యాడ్ అవర్ కొంచెం అలా చిన్న ఇన్పుట్స్ ఇవ్వడానికి వీ హ్యాడ్ స్కోప్ అండ్ వీ ఆల్ వర్క్డ్. అండ్ బాహుబలి పార్ట్ 1 ఆడియో రిలీజ్ చూస్తే యూ పర్ఫామ్ కదా, అంటే ఒక 2 సాంగ్స్ పాడినట్టున్నారు మీరు. సో అప్పటికి ఇంకా తర్వాత అప్పుడు జస్ట్ పర్ఫామ్ చేశారు మూవీలో పాడకుండా, అండ్ ఇప్పుడు సినిమాలో పాడిన పాట. సో అసలు ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది మీకు అప్పటికి ఇప్పటికి? పార్ట్ 1లో నేను సినిమాలో ఏం పాడలేదు, బట్ ఊరికి ఆడియో లాంచ్లో ఒకనొక సింగర్గా నేను పర్ఫామ్ చేశాను పాత పాటలన్నీ. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ నెవర్ ఇమాజిన్, అసలు థాట్ కూడా లేదు, సరే ఈ సినిమాలో పాడలేదు, పార్ట్ 2 కూడా ఉంటుంది కదా అందులో పాడతామేమో అని థాట్ కూడా లేదు అసలు. అండ్ అలా వచ్చి అండ్ ఫైనలీ ఈ సినిమాలో పాడాను. సినిమాలో పాడిన దగ్గర నుంచి దెన్ నాకు ఒక థాట్ వచ్చింది, పార్ట్ 1లో అలా చేశాను కదా, ఇప్పుడు పార్ట్ 2లో నేను పాడిన పాటే ఉంది, సో స్టేజ్ మీద ఎలా ఉంటుంది అని చెప్పి అప్పటి నుంచే రోజు. అండ్ ఈవెన్ యాజ్ అ సింగర్ ఐ ఫీల్ ఐవ్ డెవలప్డ్ లిటిల్, అంటే సింగింగ్ వైజ్, ఎక్స్ప్రెషన్ వైజ్ ఐవ్ గ్రూమ్ మై సెల్ఫ్ లిటిల్, అండ్ కొంచెం డెవలప్మెంట్ అలా వచ్చింది స్లోగా. మీరు కర్ణాటిక్ క్లాసికల్ నేర్చుకున్నారు? కర్ణాటిక్ వోకల్ ఐ లెర్న్ ఫ్రమ్ అ టీచర్ కాల్డ్ రామాచారి సార్. మన ఎల్ఎంఏ రామాచారి సార్ కాదు, వేరే సార్, వేరే ఆయన దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నా. ఆ తర్వాత మధు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కర్ణాటిక్ వోకల్ నేర్పుతారు. మధు పొన్నాస్కర్, మీకు తెలిసే ఉంటుంది. సో ఆయన దగ్గర ఐ లెర్న్ కర్ణాటిక్ వైలిన్ అండ్ వోకల్. ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐ డిస్కంటిన్యూడ్ వోకల్. ఆ తర్వాత అంతా ఐ జస్ట్ ప్రాక్టీస్ అండ్ ఆల్. సో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు సార్ మ్యూజిక్ అంతా. సో మీకు అనిపించలేదు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఓకే పాడదాం మనం కూడా, నేర్చుకుందాం అని? అనిపించింది, అనిపించకుండా ఎందుకుంటుంది, అంటే లిసనింగ్ టు సాంగ్స్ అండ్ ఆల్, ఎవరికైనా సరే మనం కూడా పాడాలి కదా అనే కోరిక వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఐ లెర్న్డ్ వోకల్. అండ్ కర్ణాటిక్ వోకల్లో ఐ డెంట్ గో ఇన్ టు డెప్త్స్ అనమాట. లైక్ ఫ్యూ ఆఫ్ అవర్ ఫెలో సింగర్స్, మన సింగర్స్ చాలామంది ఉన్నారు కర్ణాటిక్ వోకల్లో వాళ్ళు ఫుల్ సాధన చేసి ఫుల్ ప్రాక్టీస్. నేను అంత డీప్గా వెళ్ళలేదు, కానీ ఐ లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ కర్ణాటిక్ వోకల్. అండ్ ఐ యూస్ టు ప్రాక్టీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జానర్స్ అనమాట. హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్, అండ్ అలా అన్నీ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ అలా పాడుకుంటూ ఉండేవాడిని. అండ్ సార్ ప్రతి సింగర్కి లైక్ సాంగ్ ఎక్స్ప్రెషన్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈ సాంగ్ వచ్చేసరికి లైక్ మీకు ఎలా చెప్పారు, లైక్ ఇలా ఉంటుంది దీని కాంటెక్స్ట్ ఇది అంటే ఎలా చెప్పారు? లైక్ అంటే మన సింగర్స్ ఎవరినడినా చెప్తారు, ఫర్ గెటింగ్ ద రైట్ ఎక్స్ప్రెషన్ హీ గివ్స్ అసలు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు, యాక్ట్ ఎగ్జాంపుల్. అవి సరిగ్గా అంటే కొన్ని నవ్వు వస్తాయి, కొన్ని అబ్బా భలే చెప్పారు అన్నట్టు అనిపిస్తుంది. అవి యాప్ట్గా పట్టుకుంటే మాత్రం ఆ చెప్పింది యాస్టిస్గా పాడేస్తే చాలు, వస్తుంది ద రైట్ ఫీల్. బట్ అప్పుడప్పుడు చాలా కష్టం అది చేయడం, అప్పుడప్పుడు అనుకోకుండా వచ్చేస్తుంది. ఫర్ దిస్ పర్టిక్యులర్ సాంగ్ వెన్ హీ వాజ్ కంపోజింగ్, ఆయన పాడుతూనే కంపోజ్ చేస్తారు కదా, సో విన్నాను 2-3 సార్లు పాడారు, 2-3 సార్లు విన్నాను, ఎందుకో తెలియదు అలా ఎక్కేసింది దిస్ పర్టిక్యులర్ సాంగ్. దెన్ ఐ టోల్డ్ సరే అయిపోయిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత సరే నాన్న ఒకసారి ట్రై చేసుకున్నాను. సరే నేను ఆడేసాను. అండ్ అసలు నాకు పాడుతున్నప్పుడు అనిపించింది, ఓ ఇదేదో పర్లేదు బాగానే వస్తుంది అంటే ఇలా ఫింగర్స్ క్రాస్, ఓకే చూద్దాం వెయిట్ చేసా, ఓకే. సో ఇప్పుడు మా కోసం ఒక 3 లైన్స్ సాంగ్. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా,
పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా, నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం ఏమయ్యా, దండాలయ్యా దండాలయ్యా, మాతోనే నువ్వు ఉండాలయ్యా, దండాలయ్యా దండాలయ్యా, మాతోనే నువ్వు ఉండాలయ్యా. ఇప్పుడు కూడా వింటే ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, అంత క్యాచీగా ఉంది ట్యూన్. సో ఇంకొక సాంగ్ కూడా పాడడం జరిగింది కదా మీరు, ఒక ప్రాణం. సో ఆ కాన్సెప్ట్ మొత్తం టైటిల్స్ అప్పుడు ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది స్టోరీ కదా. సో అది ఎలా అది ఎలా ఓకే అయింది మీకు ఈ సాంగ్? అది ఎలాగంటే ఒక ప్రాణం సాంగ్ వాజ్ ద సాంగ్ విచ్ వాజ్ రికార్డెడ్ లాస్ట్ అన్నిటికంట. ఫస్ట్ మిగతా 4 అయిపోయినాయి, లాస్ట్ రికార్డ్ చేసిన పాట ఒక ప్రాణం. అండ్ అది లిరికల్గా అండి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ సాంగ్, బికాస్ ఇన్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పారాగ్రాఫ్, ఈచ్ ఆఫ్ ఇట్స్ లైన్స్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇన్ ద మూవీ. వాళ్ళ క్యారెక్టర్స్ గురించి ఒక లైన్లో చెప్పాడు, దిస్ ఇస్ దేవసేన, దిస్ ఇస్ బాహుబలి, దిస్ ఇస్ కట్టప్ప, దిస్ ఇస్ అని చెప్పడం. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ కంపోజింగ్ అప్పుడు కూడా ఐ వాజ్ దేర్. అండ్ పాట అంతా కంపోజ్ చేస్తారు సరే అని చెప్పి, జనరల్గా ఏ పాట కంపోజ్ చేసినా ఒక ట్రాక్ పాడాలి కదండి ఎవరో ఒకరు. అండ్ ఎవరొకరు ఏదో ఒక సింగర్ ఎవరో ఒకరు ట్రాక్ పాడతారు. సో ఐ హ్యాపెన్ టు సింగ్ దట్ సాంగ్. ఊరికే ట్రాక్ పాడుతున్నాము, ట్రాక్ మీద పాడాను. అంటే తర్వాత డిసైడ్ చేద్దాం సింగర్ ఎవరు పాడతారో, ఫస్ట్ నేను ట్రాక్ పాడాను. అండ్ ఇది కూడా పాడేసిన తర్వాత అనుకోకుండా యాక్చువల్లీ వాయిస్ బాగుంది కదా అని చెప్పి చేయడం జరిగింది. సో యా, దట్ ఈస్. సో సార్ లిరిక్స్ కూడా రాస్తుంటారు అప్పుడప్పుడు. సో మీరు ఎప్పుడు అనుకోలేదు, ట్రై చేయలేదా లైక్ లిరిక్స్ అలా? ఐ కాంట్ సే దట్ ఐ ఆనెస్ట్లీ పుట్ ఎఫర్ట్స్. అంటే నేను అప్పుడప్పుడు సరదాగా రాస్తా, ఏవి లిరిక్స్ కాదు. ఐ రైట్ ఏదో చిన్న చిన్న పోయమ్స్ లాంటివి, లేకపోతే ఐ లైక్ రైటింగ్. బట్ సినిమా సాంగ్ గ్రామర్లో లిరిక్స్ అన్నది ఇప్పటిదాకా ఐ నెవర్ కాన్షియస్లీ పుట్ ఎఫర్ట్ ఇన్ టు దాట్. చూడాలి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్, విచ్ ఐ కెన్ మేబీ చేయొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ, మామూలుగా అదేంటి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మీ ఇంట్లో? వీ ఫీల్ దట్ వీ ఫ్యామిలీ టైం చాలా ఎక్కువ మాకు. వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ అవర్ మన ఫ్యామిలీ కలిసి ఉంటాం ఎక్కడికి వెళ్ళినా సరే. అసలు సినిమాకి వెళ్ళినా బయటికి వెళ్ళినా అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్స్ ఆల్వేస్ విత్ ఫ్యామిలీ. అంటే బాండింగ్ ఎక్కువ అండ్ ఫ్యామిలీ టైం చాలా ఎక్కువ. అండ్ చాలా రేర్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట వేరే చోట పనులు ఉంటాయి అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళాలి, నాన్నకి వేరే చోట వర్క్ ఉంది, అండ్ అమ్మ వేరే చోట ఎక్కడ అటెండ్ అవ్వాలి, అండ్ అలా రేర్గా అవుతుంటుంది. సో ఎవ్రీ వన్ ఎక్కడికెక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చేస్తాం. బట్ ఆన్ అ రొటీన్, ఆన్ అన్ యావరేజ్ లైక్ వీఆర్ ఆల్వేస్ టుగెదర్, అలా ఉంటుంది. సో మీ మ్యూజిక్ ప్రోగ్రామింగ్ గురించి చెప్పండి, లైక్ మీరు నేర్చుకుంటున్నారు. మ్యూజిక్ ప్రోగ్రామింగ్ ఒక మన ట్రినిటీ కాలేజ్ నుంచి కీబోర్డ్ గ్రేడ్స్ కొన్ని ఇచ్చాను. అంటే ఐ వాంటెడ్ టు డూ ద ఫుల్ కోర్స్ యాక్చువల్లీ టిల్ 8 grades, బట్ ఐ డెంట్ డూ. ఐ లెఫ్ట్ ఇట్ అట్ దేర్. అండ్ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ప్రోగ్రామింగ్ ఫ్రమ్ 2010, ఒక 6 years నుంచి 7 years నుంచి. అండ్ దెన్ ప్రోగ్రామింగ్ ఈజ్ సంథింగ్ విచ్ నో వన్ కెన్ ఎవర్ సే దట్ ఓకే ఇంతవరకు చేసాం చాలు, ఈ మాత్రం వస్తే చాలని చెప్పలేము. బికాస్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫీల్స్ అ లాట్ టు బీ వర్క్డ్ ఆన్. ఇంకా చాలా చేయాలనిపిస్తుంది, ఏంటిది అన్నట్టు అనిపిస్తుంది మనకి. సో అది సెల్ఫ్ ప్రాక్టీస్ అండ్ ఇట్స్ సెల్ఫ్ టాట్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెల్ఫ్ టాట్ అట్లీస్ట్. అంటే కొన్ని టిప్స్ అండ్ కొన్ని టెక్నిక్స్, కొన్ని ట్రిక్స్. అంటే ఇది ఈ బిట్ని ఇలా సీక్వెన్స్ చేశారా, అసలు బేసిక్ లేఅవుట్ ఇలా వేసుకున్నారా, ఇవన్నీ వాడుతున్నారు, ఈ టోన్స్ అన్నీ వాడుతున్నారా అని యూ కెన్ లెర్న్ ఫ్రమ్ కీబోర్డ్ ప్లేయర్స్. బట్ బేసిక్ ఏదైతే ఉంటుందో అది మనలోనే ఉండాలి. అది అంటే అది ఎవరినైనా చూసి నేర్చుకునేది కాదు. ఇట్స్ నాట్ లైక్ సింగింగ్. ఇప్పుడు సింగింగ్ అనుకోండి అలా చూసి నేర్చుకోవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. దిస్ ఇస్ లైక్ ఓన్ డ్రివెన్ దిస్ థింగ్. మనకున్న థాట్స్ని ఎంత వీలైనంత ఎంత బ్యూటిఫుల్గా మనం ప్రోగ్రామ్ చేయగలిగామో మన కంపోజిషన్ని చాలా ప్రాక్టీస్.
సో ఇంట్లో ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి? లైక్ మీవి పర్ డే ఇలా టైం పెట్టుకుంటారా? ఇన్ అవర్స్ ప్రాక్టీస్ చేయాలి వోకల్ కానీ లైక్ యువర్ ప్రోగ్రామ్ యాజ్ యూ సెడ్ ప్రోగ్రామ్? అంటే ప్రోగ్రామింగ్కి లైక్ ఫిక్స్డ్ అవర్స్ ఏమి ఉండవండి. లైక్ వెన్ ఎవర్ ఐ కెన్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు ఐ జస్ట్ సిట్ డౌన్. నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటా. ఐ హ్యావ్ అ సెటప్ ఇన్ మై రూమ్ అనమాట, ప్రోగ్రామింగ్ సెటప్ కంప్యూటర్. సో ఐ సిట్ డౌన్ అండ్ ఐ స్టార్ట్ ప్రాక్టీసింగ్. సో వల్లి మ్యామ్ లైన్ ప్రొడ్యూసర్ బాహుబలికి. సో 5 years నుంచి ఫుల్ చాలా బిజీ ఉంటుంటారు. సో ఆబ్వియస్లీ మిస్ అవుతూ ఉంటారా? అసలు అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఇట్ వాజ్ డిఫరెంట్ ఫేజ్ బికాజ్ షూటింగ్ ఉన్న రోజులు షీ హ్యాడ్ టు వేకప్ వెరీ ఎర్లీ అండ్ దెన్ ఫినిష్ ఆఫ్ ఆల్ హర్ వర్క్స్ అండ్ దెన్ స్టార్ట్ ఆఫ్ టు the location, shooting location. Most of it was shot in RFC. So ikkadi nunchi 1.5 hour drive. So she had to start earlier than most of the others. La munde bayilderpoyi and రాత్రి మళ్ళీ అప్పుడప్పుడు 8:39 అవుద్ది, ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. బట్ ఫార్చునేట్లీ ఆ పీరియడ్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ దట్ పీరియడ్ ఈవెన్ వీ హ్యాడ్ కాలేజ్. సో ఇట్ వాజంట్ లైక్ అంటే మేము ఇంట్లో ఉండి అమ్మ లేకుండా అలా కాకుండా అట్లీస్ట్ వీ హ్యాడ్ కాలేజ్. ఒక హాఫ్ డే వరకు 1:32 వరకు అలా కాలేజ్లో ఉండి ఆ తర్వాత ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ అసైన్మెంట్స్ వీ యూస్ టు డూ. బట్ దట్ మిస్సింగ్ వాస్ దేర్. అండ్ మీ సిస్టర్ చిన్నపిల్ల కాబట్టి తను ఎక్కువ మిస్ అవుతుంటుంది. డెఫినెట్లీ షీ మిస్డ్ అమ్మ అలాట్ అండ్ దట్ మిస్సింగ్ వాస్ దేర్. బట్ ఐ డోంట్ నో హౌ వీ వర్ ఏబుల్ టు గెట్ త్రూ టు దట్. మేనేజ్. స్ట్రిక్ట్ అని అనకూడదు దాన్ని, అంటే స్ట్రిక్ట్కి దానికి అంటే she's very she makes us put a lot of light on discipline and all the things అనమాట. అన్నీ కరెక్ట్గా చేయాలి అండ్ పంక్చువాలిటీ. this is one thing I feel at least everyone I know I've learnt that from her, whoever has learnt, and she's very keen on punctuality. ఒక టైం చెప్తే ఆ టైంకి వెళ్ళాలి, లేకపోతే ఒక టైంకి ఇక్కడ ఉండాలంటే డాట్ ఆ టైంకి ఉండాలి. 5 minutes ఎర్లీగా వెళ్ళినా పర్లే, ఇప్పుడు ఒక టైం చెప్పారంటే ఆ టైంకి ఉండాలి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ టైంకి అయిపోవాలి. అది అన్నీ పేపర్లో పెట్టాలి, పేపర్ మీద పెట్టాలి, అన్నీ టైంకి అయినాయా లేదా అని చూసుకోవాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే దర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ అమ్మ. సీరియస్లీ షీస్ సో అంటే తనతో ఉంటేనే చాలు. ఇవి తెలుసుకోకుండా కొన్ని వస్తాయి, మొత్తం వచ్చేస్తాయని అనుకోను, కానీ ఏదో కొన్ని అప్పుడప్పుడు అలా వస్తాయి. సో మళ్ళీ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మ్యూజిక్, సార్ కంపోజింగ్ చేసేటప్పుడు లేకపోతే సార్ మ్యూజిక్లో లైక్ వేరేవన్నీ లైక్ వేరే వాళ్ళ దగ్గర నుంచి చూసి నాన్న ఇలా చేస్తే బాగుంటుంది సజెషన్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా పాట చేస్తున్నాను అనుకో, ఇప్పుడు ఇదంటే డిస్కషన్స్ జరుగుతాయి కదా. ఇప్పుడు పాట అంటే టక్ కంపోజ్ చేస్తే సరే ఇది అని చెప్పేసి అలా ఉంటుంది. కంపోజింగ్ సెషన్ ఈజ్ ఆల్వేస్ లైక్ గ్రూప్ డిస్కషన్ ఇన్ విచ్ ద హెడ్ ఆఫ్ అవర్ దిస్ థింగ్ ఈజ్ నాన్న. సో అప్పుడప్పుడు ఏమో అన్నారనుకో, అప్పుడప్పుడు మాకు ఫీల్ అయింది వీ ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్. నాన్న అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు మొన్న ఈ పాట విన్నాం కదా, సో దట్ జనాలు చాలా ఎంజాయ్ చేశారు అది. సో రీసెంట్గా ఇలా చేస్తుంటే నచ్చుతుంది, లేకపోతే ఇలా చేస్తే ఇలాగా అని ఇట్ హ్యాపెన్స్ లైక్ ఎ డిస్కషన్. సో అప్పుడు యాజ్ ఐ టోల్డ్ వీల్ గివ్ అవర్ ఇన్పుట్స్, సజెషన్స్ అన్నీ ఉంటాయి. కాదు ఇలాగే ఉండాలి అని చెప్తే ఫైనలీ వాట్ హీ డస్ ఇస్ పిచ్ పర్ఫెక్ట్ అది. బట్ సజెషన్స్ ఇవ్వడం, మేము ఇన్పుట్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఆల్వేస్ దేర్. మీకు బాగా నచ్చేది ఏంటి సార్ మ్యూజిక్ డైరెక్షన్లో? బాగా మీకు టచ్ చేసేది అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇఫ్ ఐ షుడ్ సే వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ రియలీ లవ్ హిజ్ ఎక్స్ప్రెషన్. అంటే బీ ఇట్ లవ్ సాంగ్ ఆర్ బీ ఇట్ అన్ ఇంటెన్స్ రొమాంటిక్ సాంగ్ ఆర్ బీ ఇట్ పేథాస్ సాంగ్, అంటే మదర్ సెంటిమెంట్ కానీ మదర్ చైల్డ్ కానీ ఏదైనా సరే, ఈవెన్ ఫాదర్ సెంటిమెంట్, అసలు ఏ సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, వాట్ ఎవర్ ద ఫీల్ ఇస్. ఇన్ జనరల్ బాహుబలిలో ఉన్నట్టు దండాలయ సాంగ్ మన జనాలందరూ రాజు కోసం పాడుతున్న పాట అవని ఎనీ సాంగ్ వెన్ హీ కంపోజెస్ ఆ ట్యూన్ ఎలాంటిది, ట్యూన్ ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే వెన్ హీ సింగ్స్ ద ట్యూన్ ఇట్ ఈస్ విత్ 100% ఎక్స్ప్రెషన్. అంటే పాడితే ఇంకా అలా పాడాలి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. we just have to try to get ఆయన పాడుతున్నట్టు ట్రై చేస్తే అందులో ఎంతో కొంత వస్తుంది. దట్ విల్ బీ ఇనఫ్, సఫిషియంట్. సో మీరు ఫ్యూచర్లో లైక్ ఇప్పుడు సాంగ్ పాడారు కాబట్టి సింగర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే మ్యూజిక్ డైరెక్షన్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? మెయిన్ అంబిషన్ ఇస్ టు బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగింగ్ అండ్ ఆల్. ఇట్స్ లైక్ ఐ ఎంజాయ్ సింగింగ్. అంటే ఒక సైడ్ స్ట్రీమ్ లాగా పక్కన ఉంటుంది నాకు.
బట్ మెయిన్ దిస్ థింగ్ ఇస్ టు కంపోజ్ మ్యూజిక్. కీరవాణి గారి కొడుగ్గా మీకున్న ఎసెట్ ఏంటి, లయబిలిటీ ఏంటి? ఎసెట్ అంటే ఎసెట్ ఇంకేం చెప్పాలి, ఎసెట్ నాన్నే. లైక్ దర్ సో మెనీ ఐ గెట్ టు వాచ్ హిమ్ వర్క్ ఫ్రమ్ వెరీ క్లోజ్. అండ్ చాలా ఉంటాయి ఎసెట్స్ అంటే, లైక్ హీఈస్ ది ఎసెట్. అందులో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఐ హ్యావ్ సో మెనీ అడ్వాంటేజెస్ అండ్ ఐ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు అంటే పలానా ఆయన అంటే నాన్న అబ్బాయి కాబట్టి నాకు మిగతా వాళ్ళకంటే ఈజీగా రావచ్చు ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యూచర్ టు కంపోజ్ మ్యూజిక్. బట్ దెన్ ఫర్ దట్ ఐ హ్యావ్ టు బీ ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుంది, కానీ ఆ తర్వాత సస్టైన్ అవ్వడానికి చాలా ఉంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మీద మీ కమెంట్, వాళ్ళ కంపోజింగ్ మీద? అంటే నేను టాలీవుడ్ తెలుగు సినిమా మ్యూజిక్ నేను చాలా అప్డేట్లో ఉంటా. అన్ని పాటలు వింటా, అన్ని ఫాలో అవుతూ ఉంటా. అండ్ నాకు చాలా పాటలు ఇష్టం. నాకు ఇఫ్ ఐ కమ్ అక్రాస్ అ గుడ్ సాంగ్ నేను ఇమీడియట్లీ నాన్నకి చెప్తాను. అంటే నాన్న కొంచెం స్లోగా వింటారు సాంగ్స్ అన్నీ. అంటే నేను తమ్ముడు కానీ రిలీజ్ అయిన వెంటనే ఊరికే అంటే వినేస్తూ ఉంటాం అన్ని పాటలు. వినేసి నాన్న ఈ సాంగ్ చాలా బాగుంది, నాన్న ఈ పాటలు చాలా బాగుంది, ఈ సినిమా చాలా బాగుంది, ఒకసారి పాటలు విన్నాను. సరే అని పాటలు వినడం, దాని గురించి డిస్కస్ చేయడం అన్నీ అవుతుంటాయి. సో కీరవాణి గారు కాకుండా మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, లైక్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో? ఐ నో ఇట్ ఈస్ అ టఫ్ క్వశ్చన్, బట్ మీకు బాగా లైక్ మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ప్రజెంట్ జనరేషన్లో? అంటే నాకు ఐఎమ్ అ వెరీ బిగ్ అడ్మైరర్ ఆఫ్ ఆల్ ద మ్యూజిక్ కంపోజర్స్ ఇన్ తెలుగు సినిమా నౌ. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫన్నీ సైడ్, ఎలా ఉంటాడు భైరవ అందరితో, ఫ్రెండ్స్తో? అండ్ మేము విన్నాము దట్ జూనియర్ ఎన్టీఆర్కి మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని. సో ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? లైక్ రెగ్యులర్గా మీట్ అవుతుంటారు? రెగ్యులర్గా అంటే లైక్ వెనెవర్ ఆయనకి షూటింగ్ గ్యాప్ ఉన్నప్పుడు ఆయన అనుకోకుండా అలా కలుస్తుంటాం. ఇక్కడ కానీ, మా ఇంట్లో కానీ, బాబాయ్ ఇంట్లో కానీ. సో కలిసినప్పుడల్లా ఇట్స్ ఆల్వేస్ అ ఫన్ టైమ్. వీ కీప్ టాకింగ్ రకరకాలు మాట్లాడుకుంటాం, అలా టైంపాస్ అయిపోతుంది. అండ్ కొంచెం ఎటకారం ఎక్కువ నాకు. ఉంటుంది, తప్పలేదు. సో మా ఫ్రెండ్స్తో కానీ నా రికార్డింగ్ సెషన్స్లో అయినా, మా సింగర్స్లో మా ఫ్రెండ్స్తో కానీ ఇట్స్ లైక్ నాన్ స్టాప్ ఏదో ఒకటి. ఒకళ్ళు ఇలా ఉన్నారంటే వెంటనే దానికి ఏదో అంటాను నేను. అసలు లైక్ అంటే వేరే చాలా స్పాంటేనియస్గా అలా సరదాగా వెళ్ళిపోతుంటుంది అనమాట. కొంచెం ఎటకారం ఎక్కువ. ఫెలో సింగర్స్తో లైక్ వాళ్ళు ఎలా చూస్తారు? లైక్ నార్మల్ ఫ్రెండ్గానే చూస్తారా? అమ్మో సార్ వాళ్ళ కొడుకు అంటే స్టార్టింగ్లో, ఇప్పుడంటే అలవాటు అయిపోయారు. స్టార్టింగ్లో ఎలా ఉండేవాళ్ళు అందరూ? అంటే ఎవరైనా స్టార్టింగ్లో, ఇప్పుడు నేనైనా సరే, నేను ఎవరినైనా తను తినంట అంటే ఫస్ట్ మనకి ఉన్న ఇమేజ్ వేరేలా ఉంటుంది. తిను ఏంటో కలవక ముందు కంప్లీట్గా తిను అదనుకుంటే ఇది అనుకుంటే 100 అనుకుంటాం మా మైండ్లో. కలిసి ఒక్కసారి మాట్లాడిన తర్వాత అంత కాదు కానీ యాక్చువల్లీ అని. సో ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. నాతో కూడా జరుగుతుంది. నేను ఎవరో వచ్చారంటే ఎవరో వచ్చారు అని అనుకుంటా. సరే వాళ్ళ తెలిసి మాట్లాడిన తర్వాత అనుకుంటాం. మీరు అలా అనుకుంటారు, సింగర్స్ అలా అనుకుంటారు, ఓకే సార్ వాళ్ళ కొడుకు అంటే న్యాచురల్గా ఉంటుంది. బట్ అంటే మేము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వర్క్ చేస్తుంటాం కాబట్టి హ్యావ్ సో మెనీ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద మ్యూజిక్ ఫ్రెటర్నిటీ. సో బాహుబలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ హిందీలో కూడా చాలా మంచి అసలు ఒక రేంజ్లో కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ బాలీవుడ్ స్టార్స్ కూడా ఇప్పుడు కామ్ అయిపోయారు. సో దాని మీద మీ కమెంట్ ఏంటి? కమెంట్ అంటే ఏం లేదండి. అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ తెలుగు మూవీ మేడ్ ఇట్ టు ద టాప్. మొత్తం హిందీలో కూడా ద టాప్ గ్రాసర్ ఈజ్ అ తెలుగు మూవీ అన్నది ఇట్ గివ్స్ పిచ్చ కిక్కేస్తుంది అసలు మన తెలుగు సినిమాని. బట్ ఇప్పుడున్న ఫ్లోలో, ఇప్పుడున్న హడావిడిలో, హవాలో లైక్ మనం చాలా లైక్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ అంటే కామ్ అయిపోయారు అలా ఇలా అనకూడదు. బికాజ్ ఇంకో ఎన్నో రోజుల్లో కొన్ని రోజుల్లో దే కమ్స్ అన్ అనదర్ ఫిలిం విచ్ మైట్ క్రాస్ దిస్ ఫిలిం అండ్ విచ్ మైట్ బ్రేక్ రికార్డ్స్ ఇవన్నీ దే నాట్ పర్మనెంట్ కదండి, దే టెంపరరీ. బట్ దిస్ మూమెంట్ దిస్ ఇస్ ఎట్ ద టాప్, వీఆర్ ఎంజాయింగ్ దట్. ఇట్స్ ఆల్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ దట్ our Telugu movie made it to the top. సో బీయింగ్ అ సన్ ఆఫ్ బిగ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సో ఫ్యూచర్లో మీరు మ్యూజిక్ చేస్తే లైక్ ఆ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు మీరు? రెస్పాన్సిబిలిటీ అంతా ఇప్పుడు మీ మీద ఉంటుంది కాబట్టి సార్ తర్వాత. అంటే ఇప్పుడు ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది కూర్చుని ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ బట్టి ఫాలో అయ్యేది కాదు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా సరే అప్పుడు వేరేలా ఉంటుంది. సో ది ప్రెషర్ విల్ బీ దేర్ డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. చూద్దామండి. అంటే
ఇప్పుడు అనుకున్నవే ఇప్పుడు నేను అనుకున్నట్టు అలా ఏం జరగదు కదా, నాకు ఏదో కొన్ని ప్లాన్స్ ఉంటాయి ఇలా అని, అన్నీ అనుకున్నట్టు జరగాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. సో ఐ జస్ట్ వెయిట్, లెట్స్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే బాహుబలి? అంటే ప్రస్తుతం లైక్ ఐ బిన్ కంపోజింగ్, ఐ కంపోజ్ ఫర్ అ ఫ్యూ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ there's another animation series called Bahubali The Lost Legends. I was just about to ask that. దాని మ్యూజిక్ మీరు కంపోజ్ చేశారంట. I gave the music for that. అప్పుడు ఎలా అనిపించింది? I felt really happy because it wasn't related to the movie, but movie franchise లో దే. సో అంటే ఐ వాజ్ అప్రోచ్డ్ అనమాట సెపరేట్లీ ఫర్ మ్యూజిక్ చేయాలని. ఐ సెడ్ దెన్ ఇట్ వాజ్ అన్ యానిమేషన్ సిరీస్ అండి. సో ఐ గేవ్ మ్యూజిక్ ఫర్ దట్ అండ్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దట్. ఇట్ వాజ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అదే యాజ్ ఐ టోల్డ్, ఇలాగా రిలేటెడ్ టు మ్యూజిక్ కంపోజింగ్ ఐ బీన్ డూయింగ్ సెవరల్ స్మాల్ ప్రాజెక్ట్స్, బట్ మూవీస్ అండ్ ఆల్ I think I need some more time before I do. And songs also, I have sung 2-3 songs which are yet to be released. I'm just waiting for it. Okay, వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడారు? వేరే సాంగ్స్, బయట సాంగ్స్. వెరీ నైస్. సో ఆల్ ది వెరీ బెస్ట్ భైరవ. Thank you, I wish you huge success. Thank you so much. మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. Thank you. చూసారు కదండి కాలభైరవతో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూని. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి IG తెలుగు ఛానల్ని. Hi, this is Ruksha. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.